ఓం గణానాహం త్వా గణపతికం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్సేదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజైః బిర్వాజనేపతి ధీన్నామమిత్రయ్యవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాహం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా శుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో. ప్రేక్షకులకి హోళికా పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తదుపరి కార్యక్రమంలోకి ప్రవేశం జరుగుతూ 14/3/2025 శుక్రవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:18 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:06 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన శుక్ల పౌర్ణమి ఉదయం 11:25 వరకు. తదుపరి పాల్గొన కృష్ణపక్ష పాడ్యమి మొదలవుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈరోజు యోగం శూలయోగం పగలు 12:58 వరకు. తదుపరి అతిగండ యోగం. ఈరోజు కరణం భవకరణం పగలు 11:19 వరకు. తదుపరి కౌలవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 9:43 నుండి 10:13 వరకు. తిరిగి సాయంకాలం 4:43 నుండి 4:55 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 1:26 నుండి 3:10 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 3:29 నుండి 5:13 వరకు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. చాలా విశేషమైన హోళికా పౌర్ణమితో పాటు లక్ష్మీ జయంతి మహోత్సవం. ఈరోజు చాలా విశిష్టతతో కూడినటువంటి జీవిత గమనాన్ని ఆ అమ్మవారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి మనకున్నటువంటి అమ్మవారి యొక్క కళల్లో షోడశ కళారూపిణి మహాలక్ష్మీదేవి. ఒక మనిషి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వైపు ప్రయాణం చేయాలి, దానికి పోరాట పటిమతో కష్టంతో దినదినాభివృద్ధి పొందాలి, ఆ యొక్క కష్టం అనేది అభివృద్ధి పొందిన తర్వాత సుఖవంతమైన జీవితం రావాలి ఇత్యాది అంశాలన్నీ కేవలం మహాలక్ష్మి యొక్క శుభదృష్టి వల్ల మాత్రమే లభిస్తుంది. అందువల్ల మరి అమ్మవారికి క్షీరసాగర మదనంలోని ఆ యొక్క ఇటు దేవతలు అటు రాక్షసులు మందర పర్వతాన్ని అమృతం కోసం చిలికినప్పుడు ఆ యొక్క అమ్మవారు చక్కనైనటువంటి ప్రతిరూపంతో ఆవిర్భావం జరిగినటువంటి అంశ కాబట్టి అందరూ కూడా మహాలక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకుంటే సమస్త అలక్ష్మీ దోష పరిహార సిద్ధి ద్వారా స్థిరలక్ష్మి స్థిర నివాస యోగ్యతా ప్రాప్తి సిద్ధ్యర్థం అంటూ అమ్మవారే అలక్ష్మీ దోషాన్ని తొలగించి
అలాగే స్థిరలక్ష్మిగా ఇంట్లో ఎప్పుడూ ఎవరికి ఏది లోటు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆరోగ్యవంతమైన జీవితాన్ని, ఐశ్వర్యవంతమైనటువంటి పరిస్థితిని అమ్మవారు మాత్రమే కల్పిస్తుంది. అందువల్ల ఎప్పుడైనా సరే దీపారాధన చేసినప్పుడు దీపలక్ష్మి అంటారు, ధర్మపత్నితోని ఆ యొక్క గృహలక్ష్మి అంటారు, చిన్నపిల్లల్ని బాలాలక్ష్మి అంటారు. అలాగే మనకి చక్కనైనటువంటి నిండు ముత్తైదువని అమ్మవారిగా ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి అంటూ ఇలాగా ప్రతి ఒక్క ముత్తైదువు నుదుట మీద ఉన్న కుంకుమే మహాలక్ష్మి. అందువల్ల ఆ మహాలక్ష్మి సర్వనారాయణీ దేవతగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అంటూ గౌరీ మహాలక్ష్మిగా మంగళస్వరూపంగా ఉన్నటువంటి మహత్తరమైన హోళికా పౌర్ణమి మహాలక్ష్మి అమ్మవారి యొక్క జయంతి. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఈరోజు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు మేషరాశి వారికి. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇక నుండి మీ జీవిత గమనం ఆధారపడి ఉంటుంది. స్థాన చలనం ఉంటుంది. మేషరాశి వారికి చాలా విశేషమైనటువంటి మార్పులు మొదలయ్యాయి. ఎందుకు మార్పులు మొదలయ్యాయి అంటే ఇది యొక్క గ్రహస్థితి యొక్క పరిశీలన. మీ యొక్క వ్యక్తిగత జాతక జీవన గమనంలో మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీ ఇంటి పురోహితుల వారికి చూపెట్టుకోండి. ఏవైనా పరిహారాలు ఉంటే ఈరోజు వెళ్ళి ఆ పరిహారాలు చేయించుకునే దిశగా అడుగులు వేయండి. గ్రహస్థితులన్నీ కూడా మేషరాశి వారికి అలాగ వ్యతిరేకంగా రావడం మొదలు పెడుతున్నాయి. జాగ్రత్త వహించి అనుకున్నది అనుకున్నట్టు సాధించడం కోసం లక్ష్మీ ఆరాధన అధికంగా చెయ్యండి. ఎందుకంటే నరఘోష ఎక్కువగా పెరిగేటువంటి సందర్భం మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా అమ్మ అన్నము పెట్టదు అడుక్కు తిననివ్వదనే సామెత ఉంది, పెద్దలు చెప్తూ ఉంటారు. వృషభ రాశి వారి వంతు ఈ రోజు నుండి ఇలా ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి వారు స్వతహాగా చాలా కష్టజీవులు. వాళ్ళు ఎవరిని నమ్మరు, వాళ్ళ కష్టాన్నే నమ్ముతారు. అలాగా ఆ వృషభ రాశి వారికి వచ్చేటువంటి శుభాన్ని కూడా ఆపేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దీన్ని బట్టి వృషభ రాశి వారు ఇంకా చాలా అలర్ట్గా ఉండవలసినటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి. తొందరపడి ఎవరిని నిందించకుండా మీ ఉద్యోగంలో మీ ఉన్నతి మీకు తెలియకుండానే పెరిగిపోతూ ఉండడాన్ని చూసి ఓర్వలేని వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. అంటే వృషభ రాశి వారి వృద్ధి ఈ రోజు నుండి మొదలవుతుంది. అందువల్ల వృద్ధితో పాటు నరఘోష కూడా మొదలవుతుంది. వచ్చేటువంటి ఆదాయ మార్గాలకి శత్రుదృష్టి కూడా ఉంటుంది. ఈ విధంగా వృషభ రాశి వారు జాగ్రత్త వహించవలసినటువంటి శుభతరుణం, జాగ్రత్త వహించవలసినటువంటి జాగ్రత్త అవసరమైన తరుణం కూడా ఇక్కడి నుండే మొదలైంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి జాతకులకి ఈరోజు సాయంకాలం 6 తర్వాత మాత్రం కొంచెం మానసిక ఇబ్బంది అధికంగా ఉంటుంది. సాయంకాలం 6 గంటలలోపు అంటే సూర్యాస్తమయంలోపు మాత్రం చాలా బాగుంటుంది. జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇంకా ఈ మిథున రాశి వారి విషయానికి వస్తే ఆలస్యం అమృతం విషం, ఇది ఈ సామెతని ఈ రోజు నుండి దృష్టిలో పెట్టుకోండి. ఒక సంవత్సర కాలం ఏదైనా పని వస్తే ఆలస్యం చేయకండి, ఆలోచించండి. మీ ఇంటి పురోహితుల వారిని అడగండి, మీ పెద్దలను అడగండి, అన్నీ చేయండి. కానీ కొంచెం స్పీడ్గా చేస్తూ ఉండండి. దానివల్ల
అనుకున్న పని అనుకున్న సమయంలో 1 నిమిషం ముందే చేయడం అలవాటు చేసుకోండి. అది ఎక్కడికి పోదులే, ఎప్పటికైనా మనదే, ఇలాంటి సిద్ధాంతాలు పనిచేయవు ఇంక మిథున రాశి వారికి. గ్రహాలన్నీ కూడా పట్టుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క స్థితిని చెక్ చేసుకుంటూ ఆలస్యం చేయకుండా, ఆ యొక్క అమృతం కూడా విషమైపోతుంది ఆలస్యం చేస్తే. అందువల్ల చకచకా పనులన్నీ ముందుకు వెళ్తాయి. ప్రతి ఒక్క మిథున రాశి వారు అలర్ట్గా ఉండవలసినటువంటి హోళికా పౌర్ణమి మంచి రోజు. ఈరోజు మిథున రాశి వారు లక్ష్మీ ఆరాధన చేసి పాయసానాన్ని నైవేద్యం పెడితే అమ్మవారి అనుగ్రహంతో దినదిన అభివృద్ధి పొందుతారు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి ఇక్కడ గ్రహస్థితి గమనాన్ని బట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు అనేవి చాలా కీలకమైనవి. అందువల్ల ఈ హోళికా పౌర్ణమి నాడు మహాలక్ష్మి ఆరాధన చేయండి. కర్కాటక రాశి వారు మీరు ఎంత జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో మీకు అంత అద్భుతమైన రాజయోగ కాలం రానున్న కాలంలో ఉన్నది. ఈ శుక్రవారం నుండి ప్రతి విషయంలో నిదానించి ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోండి, కంగారు పడకండి. దానివల్ల మీకు అన్ని రకాలుగా శుభయోగాలు లబ్ధి చేకూరుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి చంద్రలగ్న వశాత్తు సింహరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు, చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి. ఏ మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకున్నా మీరు చాలా ఆర్థిక మూల్యమైనటువంటి ఇబ్బందులు పడక తప్పదు. అపనిందలు వేసేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇక్కడ సింహరాశి వారికి చేటు కాలం అంటారు, అంటే పీడా కాలం అంటారు దీన్ని. చేటు కాలం అంటే వీరు చేసేటువంటి విజయ దుందుభిని చూసి ఓర్వలేని వాళ్ళ సంఖ్య అధికంగా ఉండేటువంటి కాలం. అందువల్ల ఇక్కడ గ్రహాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా సింహరాశి వారి మీద కన్ను వేసేయా, జనదృష్టి పెరుగుతోందా అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరినైనా గమనించండి, సింహరాశి వారు ఒక్కలే వెంటారు. ఆ యొక్క సింహంలాగా ఒక్కరే ఒంటరిగా వెళ్ళి పనిని సాధించుకుని వస్తారు. అదే సింహరాశి వారి యొక్క ప్రత్యేకత. వీళ్ళకి ఎలా ఉంటుందంటే పనిలో పడితే ఆ పని పూర్తయ్యేంత వరకు పట్టుదల సడలరు. చాలా బిగింపు ఉంటుంది, పట్టుదల అధికంగా ఉంటుంది, అలాగే మొండితనం అధికంగా ఉంటుంది, ప్రేమ కూడా అధికంగా ఉంటుంది. వీళ్ళు ప్రేమించడం మొదలెడితే ఎవరినైనా సరే వీళ్ళంత ప్రేమించడం ఎవరి వల్ల కాదు కూడా. వీళ్ళు పట్టుదల చేసినా అంతే, వీళ్ళు మొండితనంగా ఉన్నా అంతే. సింహరాశి వారంటేనే చాలా విశిష్టమైనటువంటి అగ్నితత్వ రాశి. ఇది మామూలు విషయం కాదు ఇది. అందువల్ల వీరికి ఇప్పుడు చేటు కాలం మొదలైంది. జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు చాలా అప్రమత్తంగా 1కి 4 సార్లు 1కి 10 సార్లు అయినా సరే నిర్ణయించి తీసుకుని అడుగు ముందుకు వేస్తూ ఉంటే కొత్త ఇబ్బందికరమైన కాలం 1 నెలల పాటు ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ వీళ్ళకి మంచి రోజులు మొదలవుతాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ దైవ సాధన చేస్తూ లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటే సింహరాశి వారికి అద్భుతమైనటువంటి రాజకాల సంపద మీ సొంతమవుతుంది రానున్న కాలం. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో పుట్టిన కన్యారాశి జాతకులకి మరి కుటుంబం యొక్క వృద్ధి దినదినాభివృద్ధిగా పెరిగేటువంటి రోజులు మొదలయ్యాయి. అందువల్ల కన్యారాశి వారికి ఏ విధంగా చూసినా వీరి యొక్క పటుత్వ సంపదలు పెరిగేటువంటి సందర్భం.
ఇంతవరకు కూడా కన్యా రాశి వారు చూసి చూడనట్టుగా వదిలేసిన ప్రతి అంశాన్ని ఇంకా పట్టుకుని వృద్ధిలోకి వెళ్ళడానికి ప్రతి విషయంలో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్క కన్యా రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి విశిష్టతతో కూడినటువంటి శుభయోగ కాలానికి సంకేతమనే చెప్పాలి. కానీ అప్రమత్తత చాలా అవసరం కన్యా రాశి వారికి. లక్ష్మీ ఆరాధన చేయండి, కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి శత్రువుల యొక్క పీడ పోతోంది. ఇది మొట్టమొదటి శుభవార్త. ఇది నరఘోష అనేది తులారాశి వారికి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే వీరి యొక్క వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి పెరుగుతోంది. అన్నింటా కూడా పనుల్లోని కార్యసిద్ధి యోగం అధికంగా ఉంటుంది. ధన సంపద పెరుగుతోంది. పోగొట్టుకున్న నష్టద్రవ్యం తిరిగి లభించేటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఉన్నది. ఇప్పటిదాకా ఇంట్లో శుభకార్యక్రమానికి అడ్డుపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా మీకు చేదోడు వాదోడుగా తులారాశి వారికి చక్కగా సహకారం అందించడం వీరు ఆశ్చర్యపోతారు. రానున్న కాలమంతా కూడా తులారాశి వారి హవా చూడబోతున్నాం. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభయోగాలు పొందే విధంగా లక్ష్మీదేవి ఆరాధన చేయండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు అనే విధంగా ఉంది గ్రహస్థితి. ఎవరితోని కూడా అధికమైనటువంటి వాదన అనేది పంచేది వృశ్చిక రాశి వారికి. ఎంత అప్రమత్తంగా ఉండాలంటే చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజులు. మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నిహిత వర్గమే మీ మీద నిందలు వేసి మీరు చేసేటువంటి క్రియా విధానాన్ని ఒక రకమైనటువంటి అపహాస్యం చేసే విధంగా ఉంటుంది. ఈ రోజు నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎంత విమర్శలు చేసినా కూడా మౌనంగా ఉండండి. ఎందుకంటే మీ మనస్సుకు అనిపిస్తుంది నేను ఏ తప్పు చేయలేదు కదా, నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టారు అని. కానీ అది వాళ్ళ తప్పు కాదు, మీ తప్పు కాదు. గ్రహస్థితి ప్రభావం వాళ్ళ చేత చేయిస్తోంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు మీకు తెలియకుండానే మీకు గ్రహస్థితి ప్రభావం వల్ల కొన్ని మానసిక సమస్యలు అధికంగా ఉండే సందర్భాలు ఒక నెల్లాళ్ల పాటు ఉంటాయి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి. అందువల్ల వృశ్చిక రాశి వారు రానున్న కాలంలో ఇప్పుడు గురుబలం ఉంది. రానున్న కాలంలో గురుబలం కూడా తగ్గిపోతుంది పూర్తిగా. అందువల్ల ప్రతి గ్రహస్థితి కూడా మిమ్మల్ని పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ మీ యొక్క ఇంటి బ్రహ్మగారు పురోహితుల వారిని సంప్రదించి ఏవైనా దక్షిణాది దానాలు క్రతువులు ఇవ్వాలేమో, ఏదైనా యజ్ఞాగతి క్రతువులు చేయాలేమో అడిగి మీ వ్యక్తిగత జాతకరీత్యా ఉన్న సమస్యను పరిష్కార దిశగా మీరు మీ పెద్దల్ని సంప్రదించడం వల్ల వృశ్చిక రాశి వారు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు. లక్ష్మీదేవి ఆరాధన చేయండి. పంచమస్థాన శుక్రుడి వల్ల లక్ష్మీదేవి ఆరాధన వల్ల అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ధనుర్రాశి జాతకులందరికీ కూడా ఓటమి లేని జీవితానికి ఇది మొదటి రోజు. ఈ యొక్క 2025లో ఇక్కడ ఈ రోజు నుండి మొదలవుతుంది. వీళ్ళకి ఓటమి ఎన్నో సందర్భాల్లో చవిచూసి గెలుపు అనేటువంటి మంత్రానికి చాలా దూరంగా ఉండవలసినటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఇంకా ఓటమి ఎరగనటువంటి జీవితానికి ఈరోజు వీరు ఖచ్చితంగా ప్రథమ అడుగు వేస్తారు. ఈ రోజు నుండి వృత్తి పెరుగుతుంది, ఉద్యోగంలో రాబడి పెరుగుతుంది, ఐశ్వర్యవంతులు అవుతారు. ఏ పని చేసినా మీ యొక్క ముఖస్థితి చెల్లుబడి అవుతుంది. కాలం కలిసి వస్తుంది. జాగ్రత్త అవసరం. కాకపోతే ఇక్కడ ధనుస్సు రాశి వారు చేయవలసింది ఏమిటయ్యా అంటే ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయం. ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయమే కీలకం. అందువల్ల
ప్రతి విషయంలో ధనుస్సు రాశి వారికి శుభ పరిణామాలు. ఎందుకంటే గురువు 6వ ఇంటి నుండి 7వ ఇంట్లోకి ప్రయాణం చేస్తున్న రోజులు, ఇంకా సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే రోజులు, ధనలాభ సూచన, గృహ నిర్మాణాది అధికారాలు, వివాహాది శుభ కార్యక్రమాలు జరిగేటువంటి రోజులు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కీలకంగా మారబోతున్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఈరోజు ప్రస్ఫుటంగా కనబడుతుంది కావున లక్ష్మీదేవి ఆరాధన చేయండి, అన్నింటి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో పుట్టిన ఈ యొక్క మకర రాశి జాతకులకి నిర్దిష్టమైనటువంటి శుభవంతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. సాధారణం కంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు మకర రాశి వారికి చోటు చేసుకున్నాయి. చాలా చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజుల నుండి ఆనందంగా ఉండే రోజులకి నాంది పలికే హోళికా పౌర్ణమి ఈరోజు. ఇక నుండి మకర రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు రాసి పెట్టుకోవచ్చు. వీరికి వచ్చేటువంటి విజయాల పరంపర చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి జీవితం మళ్ళీ తిరిగి సంపాదించుకునే విధంగా ఉంటుంది. అందువల్ల చాలా చాలా అప్రమత్తతతో కూడినటువంటి జీవితం నుండి వీరు స్వేచ్ఛాయుతమైన జీవితంలోకి బయటపడుతున్నారు. ఆనంద కేళిగా, ఆనంద హోళీగా ఈరోజు వీరి జీవితంలో నిలబడిపోతుంది. లక్ష్మీ ఆరాధన చేసి అమ్మవారికి పాయసానాన్ని నైవేద్యం పెట్టడం వల్ల శుభప్రదమైనటువంటి గడియలు మొదలవుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి ఇక్కడ చాలా చాలా తీవ్రతరమైనటువంటి పరిస్థితులు, చాలా తీవ్రమైనటువంటి స్థితిగతుల నుండి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కుంభరాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఈరోజు సాయంత్రం 6:30, 7 తర్వాత ఒక శుభవార్త వినపడుతుంది. ఎందుకంటే ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి శుభకాలం కుంభరాశి వారికి. అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా జాగ్రత్తతో కూడినటువంటి నియమాల్ని పాటిస్తూ లక్ష్మీ ఆరాధన చేయండి, అన్నింటో శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఇక్కడ వీరికి పని ఒత్తిడి అధికంగా పెరిగేటువంటి రోజులు, కుటుంబ ఒత్తిడి అధికంగా పెరిగే రోజులు, సమాజంలో మీ సన్నిహిత వర్గం కూడా వారి సమస్యలు మీకే చెప్పుకునే రోజులు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మీకు మనస్సు ఏ విధంగా ఉంటుందంటే, అందరి సమస్యలు నేను తీరుస్తున్నాను, మరి నా సమస్య ఎవరు తీరుస్తారు అనేటువంటి ఆలోచన వస్తుంది. అందువల్ల ఈ యొక్క మీనరాశి వారికి గ్రహబలం పరీక్ష పెడుతోంది. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మీరు తీర్పు ఇచ్చేటప్పుడు, మిమ్మల్ని పెద్దరకంగా ఉంచేటప్పుడు అప్రమత్తతతో కూడి నిర్ణయం చెప్పండి ధర్మబద్ధంగా. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మీనరాశి వారిని పరీక్ష పెట్టి గెలిపించే దిశగా వెళ్తాయి. అందువల్ల ఈ పరీక్ష పెట్టినప్పుడు మీరు కంగారు పడితే గెలిపించే దిశగా వెళ్ళేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క మీనరాశి వారు లక్ష్మీదేవి ఆరాధన చేయండి, లక్ష్మి స్థిరంగా ఉంటుంది. జన్మ శుక్రుడి యొక్క యోగం మిమ్మల్ని అద్భుతంగా నభూతో నభవిష్యతని లక్ష్మీదేవిలో నిలబడుతుంది. ఈ విధంగా 12 రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణధరస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆమహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం వింధేయంగామస్వం పురుషామహం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. చాలా చాలా విశేషమైనటువంటి మహాలక్ష్మి జయంతి శుక్రవారం ఉత్తరా నక్షత్రయుక్తంగా పాల్గొన మాసం పౌర్ణమి తత్కాల పాడ్యమి నాడు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేసి ఈరోజు సాయంత్రం 5:45 తర్వాత
మీనరాశిలోకి రవి ప్రవేశం జరిగేటువంటి తరుణంలో ఈ యొక్క రవి సంక్రమణ మీన సంక్రమణ కాలం అనేది చాలా విశిష్టతతో కూడినది. ఇటువంటి మహత్తరమైన రోజునే మహాలక్ష్మి జయంతి జరుపుకుంటున్నాం. కుంభరాశిలో రవి సంక్రమణం జరిగిన తర్వాత నెల్లాళ్ళకి మీనరాశిలో రవి సంక్రమణం జరుగుతోంది కావున ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత ఈ రోజు నుండి చాలా విశేషంగా అన్ని రాశుల వారికి వర్తింపజేస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసి సాయంకాలం సాంబ్రాణి గుగ్గులం పొగ శుభ్రంగా వేసి ఇంట్లో ఎటువంటి దుష్టశక్తులు దుష్టపీడలు లేకుండా లక్ష్మీదేవి నిలయంగా మీ ఇంటిల్లిపాది ఆనందంగా ఉండాలని మామిడి తోరణం కట్టుకొని నిరంతరము కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండి అనారోగ్య సమస్య అనేది లేకుండా ఆరోగ్యవంతంగా ఉండాలని లక్ష్మీ ఆరాధన చేస్తే నిజంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుభిక్షంగా ఉంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈరోజు మీరు చేసేటువంటి పూజాది భక్తి మార్గంలోని అమ్మవారు మీ ఇంట్లో స్థిరలక్ష్మిగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సాయంకాలం మీన సంక్రమణం జరిగేటువంటి మహత్తరమైన రోజు. అందువల్ల ఉదయకాలం దీపారాధన ఆవునేతి దీపారాధన, సాయంకాలం ఆవునేతి దీపారాధన పెట్టుకుని సాంబ్రాణి గుగ్గులం పొగ వేసుకుని ఇల్లంతా కూడా గడపకి పసుపు రాసి లక్ష్మిని ఆహ్వానం చేయండి. మిమ్మల్ని అమ్మవారు అనుగ్రహించి ఎటువంటి లోటు లేకుండా రానున్న విశ్వావసనామ సంవత్సరం 15 రోజుల్లో వచ్చేస్తోంది. ఈ 15 రోజుల్లో కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరానికి గ్రహాల మార్పు జరిగిపోతోంది. అందువల్ల గమనస్థితి మార్పు వస్తుంది. అన్ని రాసుల వారు సుభిక్షంగా ఉండాలని చెప్పేటువంటి ఈ యొక్క బ్రహ్మవాక్కు కార్యక్రమంలో ప్రజల యొక్క సదుద్దేశ విధానంతో సుభిక్షంగా ఉండాలని చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుల ఇంట్లోనే లక్ష్మి కొలువు తీరాలని మనసవాచ కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.